అసూయ అనేది క్యాన్సర్ కంటే ప్రమాదకారి అన్నాడు ఒక భక్తుడు. అసూయ మనిషిని చెదవలే నాశనం చేస్తుంది అన్నాడు మరొక భక్తుడు. అంటే అసూయ ఒక మనిషిలో, ఒక చెట్టుకో, ఒక పుల్లకో, ఒక కర్రకో చెద ప్రవేశిస్తే కనపడకుండా లోపల భాగమంతా పాడు చేసి ఒకరోజు మొత్తాన్ని ఎలా కొలాప్స్ చేస్తుందో, అసూయ అనే బలహీనత కూడా కనబడకుండా ఎవరికో చేటు చేయటం కాదు, అది మన పాలిట భయంకరమైన నాశనానికి హేతువుగా మారుతుంది అన్న సంగతి సౌలు జీవితం ద్వారా దేవుడు అనేక సార్లు మనకు నేర్పించాడు. దేర్ఫోర్ దేవుని ప్రజలమైన మనం ఏ కారణం చేతైనా, ఏ విషయంలోనైనా, మన ఇరుగు పొరుగు వారి విషయంలోనైనా, కుటుంబస్తుల విషయంలోనైనా, ఎవరి విషయంలోనైనా మన కళ్ళ ముందు వారు ఎదుగుతూ ఉన్నప్పుడు వారిని చూసి హర్షించగలిగితే భేష్, వారిని అభినందించగలిగితే వెరీ గుడ్. ఒకవేళ అవి చేయలేకపోయినా మూతి మీద, నోటి మీద వేలేసుకోండి తప్ప వారిని చూసి అసూయతో ఊగిపోవద్దు. అది మన పాలిట క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన వ్యాధిగా పరిణమించి అది వారికే హాని చేయదు, కానీ మనల్ని మాత్రం నాశనం చేస్తుంది అన్న సంగతి సౌలు జీవితంలో నుంచి గొప్పగా మనం నేర్చుకోగలిగిన ఆయనలో ఆ అసూయ కాస్త ఆయన ఆగ్రహానికి గురి చేసింది. ఆ ఆగ్రహం కాస్త సౌలు పట్ల, దావీదు పట్ల అన్యాయంగా వ్యవహరించేలా చేసింది. ఈ మూడు కారణాలను బట్టి సౌలు తన దేవుడిచ్చినటువంటి లేక ప్రజలు ఏరి కోరి కావాలనుకున్నటువంటి ఆ పదవి నుంచి క్రిందకు మరి లాగివేయబడ్డాడు, గుంజివేయబడ్డాడు. కుర్చీ ఖాళీ చేయాల్సిన కర్మ అగత్యత అతనికి దాపురించింది.